మేము చిన్నగున్నప్పుడు మిల్ మేకర్ కర్రీ తింటే చాలా మంది దీన్ని చికెన్ తోని చేస్తారంట అని చెప్పి అంటే మేము వెజిటేరియన్. నేనైతే చిన్నగున్నప్పుడు అసలు ఎగ్ కూడా తినేదాన్ని కాదు. మంచిగా చికెన్ తోని చేస్తారంటే ఎట్లా తినాలనిపిస్తుంది ఎవరికైనా. అప్పుడు బంద్ చేసిన మిల్ మేకర్ కర్రీ తినడం. ఇప్పుడు దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని తెలిసినాకనే మళ్ళీ తినడం స్టార్ట్ చేసిన. అంటే చూడడానికి కూడా చికెన్ మటన్ అట్లా అనిపిస్తుంది కదా, కొంచెం తినడానికి కూడా అన్ఈజీగా ఉంటుంది. ఇವಾಗ కొంచెం నచ్చదు కానీ నాకే చాలా ఇష్టం. కిచిడి గానీ పలావ్ గానీ చేస్తే బాగుంటది. ఇంకా కర్రీస్ అయితే చపాతీస్ లోకి రొట్టెల్లోకి బాగా తింటా ఇష్టపడి. ఈ రోజు కూడా ఇంట్లో జొన్న రొట్టెలు చేసిన ఇంకా మిల్ మేకర్ కర్రీ చేస్తున్నా. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఏం లేదు, ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ మిల్ మేకర్ ని హాట్ వాటర్ లో వేసి తీయాలి. తీసినాక కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. తీసుకున్నాక ఇదే పాన్ లో ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ జీలకర్ర పచ్చిమిర్చి పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి మసాలా పేస్ట్ కోసం మసాలా స్పైసెస్ ఆనియన్ సాల్ట్ కారం ఎల్లిపాయలు కూడా వేసుకొని వాటిని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ ని మిల్ మేకర్ లో వేసుకోవాలి. ఇంకా మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కర్రీ ఉడికిపోయినాక లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. టొమాటో ఉంటే టొమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. నేనైతే ఓన్లీ ఆనియన్ పేస్ట్ వేసిన.